లార్సన్ అండ్ టూబ్రో L&T స్టాక్ గురించి మాట్లాడుకుందాం. భారత ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూమిలో అలాగే పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో ఈ కంపెనీ ఎలా లీడర్గా నిలుస్తోందో చూద్దాం. మార్కెట్ క్యాప్ 5 లక్షల కోట్లు కంటే ఎక్కువ. FY25లో రెవెన్యూ 2.55 లక్షల కోట్లు రూపాయలు, ప్యాట్ 17,700 కోట్లు రూపాయలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్డర్ బుక్ 5,79,000 రూపాయలు కోట్లకు చేరి వచ్చే కొన్ని ఏళ్లకు రెవెన్యూ విజిబిలిటీ ఇస్తోంది. పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్ బుక్ 6,12,800 కోట్లు రూపాయలు. సెప్టెంబర్లో NHSRCL బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం భారీ కాంట్రాక్ట్ గెలిచింది. ఆర్డర్ విలువ ఇంకా వెల్లడించబడలేదు. అలాగే 1,000 నుండి 2,500 కోట్ల రూపాయలు విలువైన కన్స్ట్రక్షన్, మైనింగ్ ఎక్విప్మెంట్, రబ్బర్ మెషినరీ, వాల్వ్ సప్లై EPC ఆర్డర్స్ కూడా సాధించింది. భారతదేశం, UAE మరియు ఒమాన్లలో గ్రిడ్ ప్రాజెక్టుల కోసం విద్యుత్ ప్రసార మరియు పంపిణీ విభాగం పెద్ద ఆర్డర్లను ఒక్కొక్కటి 2,500 కోట్ల రూపాయల నుండి 5,000 కోట్ల రూపాయలు మధ్య పొందింది. అనేక కాంట్రాక్టులు 1,000 నుండి 5,000 కోట్ల రూపాయలు పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం షేర్ ధర 3,675 రూపాయలు నుండి 3,770 రూపాయలు మధ్య. అనలిస్టులు 12 నెలల టార్గెట్ను 4,200 రూపాయలు నుండి 4,500 రూపాయలుగా, దీర్ఘకాలంలో 5,650 రూపాయలు వరకు అంచనా వేస్తున్నారు. అంటే 15% పైగా కాంపౌండింగ్ పొటెన్షియల్ ఉంది. రైలు, రిన్యూవబుల్ ఎనర్జీ, ఇంటర్నేషనల్ EPC ప్రాజెక్టులు, టెక్ సర్వీసెస్ ఇలా విస్తరణ కొనసాగుతోంది. ఇది రిస్క్ తగ్గించి స్థిరమైన రిటర్న్ కి దారి తీస్తోంది. L&T మల్టీబ్యాగర్ కాకపోయినా 3 ఏళ్లు హోల్డ్ చేస్తే మంచి కాంపౌండింగ్ రిటర్న్స్ వచ్చే అవకాశముంది. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.